టాలీవుడ్లో ఈ ఏడాది సమ్మర్ సీజన్ వేస్ట్ అయిపోయింది. వేసవికాలంలో పెద్ద సినిమాలేమీ విడుదల కాలేదు. ఐపీఎల్, క్రికెట్, ఎన్నికల ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం వంటి కారణాలతో ఈసారి పెద్ద హీరోలెవరూ థియేటర్లకు వచ్చే సాహసం చేయలేదు. దీంతో ఈ సీజన్ను 2-3 చిన్న మీడియం రేంజ్ సినిమాలు క్యాష్ చేసుకున్నాయి. కానీ వచ్చే 2025 వేసవికి మాత్రం స్టార్ హీరోలు నటిస్తున్న భారీ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ప్రభాస్, మారుతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న రొమాంటిక్ హారర్ కామెడీ మూవీ ది రాజాసాబ్ వచ్చే ఏడాది ఏప్రిల్ 10వ తారీఖున విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు మూవీ మొదటి భాగాన్ని మార్చి 28వ తారీఖున గ్రాండ్గా రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. ఒకవేళ ఈ చిత్రం అనుకున్న సమయానికి రాకపోతే సుధీర్ డైరెక్షన్లో చేస్తున్న ఓజీ సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. రవితేజ హీరోగా నటిస్తున్న 75వ చిత్రానికి మాస్ జాతర అనే టైటిల్ పెట్టారు. మే 9వ తారీఖున ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాతలు ఈ మధ్యనే ప్రకటించారు. చిరంజీవి దర్శకుడు విశ్లిష్ట కాంబినేషన్లో రూపొందుతున్న సోషియో ఫంటాసీ యాక్షన్ అడ్వెంచర్ విశ్వంబర సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. వచ్చే ఏడాది సమ్మర్కు తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు మంచి డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇలా టాలీవుడ్ స్టార్ హీరోలలో చాలా మంది 2025 సమ్మర్ సీజన్లో బాక్సాఫీస్ బరిలో దిగడానికి రెడీ అవుతున్నారు. వాటిల్లో అన్ని భాషల్లో రిలీజ్ చేసిన ప్లాన్ ఇండియా చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే వీటికి కోలీవుడ్ స్టార్ హీరోల సినిమా నుంచి గట్టి పోటీ ఎదురు కాబోతుంది. వచ్చే వేసవి వారానికి ఒకటి చొప్పున అనే క్రేజీ తమిళ సినిమాలు థియేటర్లోకి రావడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తెలుగు చిత్రాల్లో బాక్సాఫీస్ క్లాస్కు వస్తున్నాయి. మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్, శంభు ప్రధాన పాత్రలు పోషిస్తున్న థగ్ లైఫ్ సినిమాని 2025 జూన్ 5వ తారీఖున విడుదల చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో సూర్య నటిస్తున్న చిత్రాన్ని మార్చి నెలాఖరున ప్లాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ధనుష్ హీరోగా నటిస్తున్న ఇడ్లీ కళాయి సినిమాని వచ్చే ఏప్రిల్ 10న ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. ధనుష్, శేఖర్ కమ్ముల కలయికలతో రాబోతున్న త్రిభాష చిత్రం కుబేరా శివరాత్రికి వస్తుందని టాక్. ఒకవేళ ఈ సీజన్కు మిస్ అయితే ఈ సినిమా సమ్మర్కు వెళ్లే ఛాన్స్ ఉందని అంటున్నారు. రజనీకాంత్, లోకేష్, నాగరాజ్ కలిసి చేసిన కూలీ సినిమాని సైతం వేసవిలోనే విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. ఈ రెండు మామ అల్లుళ్ళ చిత్రాల్లోనూ టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నట్టు సంగతి తెలిసిందే. అజిత్ కుమార్ నటిస్తున్న గుడ్ బ్యాడ్ అంగ్లీ మూవీని పొంగల్కి ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు సమ్మర్లో విడుదల చేస్తారని రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ విధంగా 2025 సమ్మర్లో టాలీవుడ్ స్టార్స్కు పోటీ గట్టిగా అనేక తమిళ చిత్రాలు రాబోతున్నాయి. ఇవన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూలు సాధించే సామర్థ్యం ఉన్న సినిమాలే. ఈ సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఫైనల్గా సమ్మర్ రేస్లో పోయే సినిమాలు నిలుస్తాయో చూడాలి. చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.